బ్లాక్ లిస్ట్ లో ఏజెన్సీలు వచ్చే నెల నుంచి అమలు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పిఎఫ్ ఈఎస్ఐ కల్పించని వాటికి సర్కారు చెక్ అంటూ చూస్తాం. సో ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఏజెన్సీలలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని చెప్పేసి మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం. మీరు ఇప్పుడు బ్లాక్ లిస్ట్ పెట్టడం కాదు, వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్లు ఇవ్వనటువంటి ఏవైతే ఏజెన్సీలు వాళ్ళపైన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అది ఎవరైనా సరే. సో 12 ఏళ్లలో వేల కోట్లు దోచుకున్నట్టు ప్రభుత్వ వర్గాల గుర్తింపు. బినామీల పేరుతో ఏజెన్సీలు తీసుకున్నటువంటి గులాబీ నేతలు వారికే పెద్ద ఎత్తున కమిషన్ చెల్లిస్తున్నట్టు ప్రచారం. ప్రభుత్వం హెచ్చరికతో ఏజెన్సీల ఉరుకులు పరుగులు అంటూ చూస్తా ఉన్నాం. ప్రభుత్వంలోని వివిధ శాఖలు, కమిషనరేట్లు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించిన ఏజెన్సీల ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలని తమ ఆదేశాలు పాటించకపోతే వచ్చే నెల నుంచి ఆయా ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించేందుకు దరఖాస్తు స్వీకరించే పనిలో పడ్డారు అంటూ చూస్తా ఉన్నాం. వేల కోట్ల రూపాయలు దోచుకున్నా కూడా ఇంకా మీరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను అమలు చేస్తున్నారంటే, వాళ్ళకి ఇంకా అవకాశం కల్పిస్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నా కూడా అర్థమవుతలేదు. మీరు వార్నింగ్ ఇస్తున్నారు, వార్నింగ్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కదా, వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కదా. పెట్టకుండా వీళ్ళు కూడా కమిషన్లు దొబ్బడానికి ఒక ప్రయత్నం తప్ప ఏముండదు. ఇలా ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కమిషన్లు దొబ్బడానికి ఇదంతా. 12 ఏళ్ళలో వేల కోట్ల దోపిడీ జరిగిందట. చూడండి, 12 ఏళ్ళలో వేల కోట్ల దోపిడీ జరిగితే ఏం బిక్తున్నట్టు ఈ ప్రభుత్వం, ఏం చేస్తున్నట్టు? ఏమి లేదు, అంత ఉత్తముచ్చు తప్ప ఏం కనబడతలేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.9 లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రభుత్వంలోని వివిధ శాఖలు, కమిషనరేట్లు, కార్పొరేషన్లు వర్సిటీలో పనిచేస్తున్నారు. వీరందరినీ ఏజెన్సీలు ఎంపిక చేస్తాయి. ఏజెన్సీల కోసం టెండర్లు పిలిచే సమయంలో ఎంప్లాయీస్ కు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం రూల్స్ పెట్టింది. అందుకోసం ప్రభుత్వం సగం ఎంప్లాయీస్ సగం వాటా చెల్లించాలి. కానీ ఇంతకాలం ఆ రూల్స్ ను మెజారిటీ ఏజెన్సీలు అమలు చేయలేదు. ప్రభుత్వం మాత్రం సదరు ఎంప్లాయీస్ కు ప్రతి నెల జీతంతో పాటు తన వాటాగా ఇచ్చేటువంటి ఈఎస్ఐ పిఎఫ్ నిధులు విడుదల చేస్తూనే ఉంది. ఈ నిధులను ఏజెన్సీలు పూర్తిగా స్వాహా చేశాయి. ఎంప్లాయీస్ వాటాను సైతం మింగేశాయి. 12 ఏళ్ల కాలంలో ఏజెన్సీలు వేల కోట్లు దోచుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయంటూ చూస్తున్నాం. సీఎం ఆదేశాలతో ఆర్థిక శాఖ దూకుడట. మరి సీఎం ఆదేశాలతోటి ఆర్థిక శాఖ దూకుడు పోతే మరి ఇంతవరకు చర్యలు లేవు, ఏవి లేవు, అంతా అంబక్క కనబడతా ఉంది. సో గులాబీ ఏజెన్సీలకే ఎక్కువ కమిషన్. మరి గులాబీ ఏజెన్సీ ఎక్కువ కమిషన్ అయితే వాటిని ఎందుకు కూర్చాలి? తీసేస్తే అయిపోతుంది కదా. అవి గుర్తించాలి కదా. గుర్తిస్తారా? గుర్తించాడు. మళ్ళీ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వీళ్ళు డబ్బులు దొబ్బుతారు. అంతే జరుగుతుంది. బినామీల పేరుతో గులాబీ నేతల ఏజెన్సీలు అంటూ చూస్తా ఉన్నాం. మరి వాళ్ళే ఏజెన్సీలు అన్నప్పుడు మరి ఖచ్చితంగా మరి ఆ ఏజెన్సీలను రద్దన చేయాలి, ఆ ఏజెన్సీలు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. పెట్టరు.